ఇసుక అనేటటువంటి దాన్ని ఎలా దోచుకోవాలన్నది ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే 10 పైసలు పెట్టుబడి లేకుండా సంపాదించేటటువంటి ఇదైపోయింది. అది ప్రకృతి ప్రసాదించిన వరాన్ని క్యాష్ చేసుకునేటటువంటిది. అది జగన్ తిన్నాడని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికని రేటు తగ్గించామని చెప్పి ఉచిత ఇసుక అని చెప్పినటువంటి చంద్రబాబు సర్కార్కి ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఒక్కసారి ఇది సాక్షి వాళ్ళు వేసిన ఫోటో అయినా ఇది చూడండి. మహిళలు అంటే ఈ టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్కి ఏది ఆధార్ కార్డు ఇవి ఇస్తే టోకెన్ ఇస్తారు. ఇచ్చిన వాళ్ళకి ఒక లారీ ఇసుక వస్తుంది. దీంతో ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఎవరికి కావాలి ఇసుక? బిల్డర్లకు కావాలి. మామూలుడికి ఎందుకు అవసరం అవుతుంది? లేదా ఇల్లు కట్టుకునేవాడికి కావాలి. మామూలుడికి అవసరం అవుతుందా? అసలు ఈ మహిళలకు ఎవరికన్నా ఇసుక అవసరం ఉంటుందా? పోనీ పేదల ఇళ్ళు అనుకోండి, ప్రభుత్వం కట్టించేస్తుంది కదా, లేదా ఆ ఇంటి కాగితాలు తీసుకురావాలి కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా వీళ్ళ పేరు మీదన వీళ్ళకి ఇప్పుడు 500, 100, 200, 500 చేతికిస్తారు. వీళ్ళ టోకెన్ తీసుకొస్తే అది మళ్ళీ ఇసుక ఎవరు తీసుకుపోతారంటే లారీలోళ్ళే తీసుకుపోతారనమాట, టిప్పర్లోళ్ళే తీసుకుపోతారు. ఇప్పుడు ప్రస్తుతం ఇట్లాంటి అంటే మహిళల్ని ముందు పెట్టి నడిపిస్తారు కదా. ఒకప్పుడు డ్వాక్రా మహిళల్ని పెట్టి నడిపారు. ఆ తర్వాత నాయకులు అవన్నీ తప్పని చెప్పినటువంటి జగన్ సర్కార్ 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు సంపాదించింది. కాకపోతే అది రేట్ ఎక్కువైంది, దోచేస్తున్నారని చెప్పేసి ఉచితం అని చెప్పినటువంటి స్టేజీలు వీళ్ళు ఉచితం అన్నటువంటిది. అంటే వీళ్ళకి ఒక 500 ఏమో వస్తుంది. బట్ అదే ఇసుక వాళ్ళు తీసుకెళ్ళి ఒక 20,000కో 25,000కో అమ్ముకుంటారన్నమాట.